జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుడిసెలపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. పిచ్చికుక్క ఆరుగురిపై దాడి చేసి గాయపరచగా గాయాలైన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు పిచ్చికుక్కలోని రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. కుక్క ఎదురుగాంచి మీద వినబడ్డది సార్. మీద ఎక్కువ వీళ్ళంతా వచ్చి మామూలు 6 గుడిసెలపేట పొద్దున్న మా భార్య ఆకిలు రాగా పచ్చి మీద పడి కరిచింది. పెద్దలందరూ తింటుంది. 6 ఊళ్ళు కలిసింది సార్. 6 ఊళ్ళు కలిసి ఒకరిను కట్టుకుంటూ పోయింది. కట్టుకుంటూ పోయి 6 ఊళ్ళు కలిసి నాకు మీ ఆంబులెన్స్లో హాస్పిటల్ వచ్చేసి పొద్దుగానే కలిసింది సార్. అంత 5 కలిసింది, 6 ఊళ్ళు కలిసింది. రోడ్డు కొంటే కానీ నడిచేస్తాను అది అన్నాగా కొంచెం గర్వం అని మనం మీదికి ఎగిరింది. అది కొట్టుడు కాదు. దాన్ని ఎంతమందిని దొరికింది? ఎంతో 7 అడుగులు మనకి. లేడీస్కి ఎంతమంది, జెంట్స్కి ఎంతమంది? లేడీస్కు అక్కడ కాడ మనిషి, మాట్లాడే మనిషి, నేను. లేడీస్ 2. ఇటు 5 మనిషి. కుక్కల్ని కొట్టి రమ్మని ఇక కుక్కలు దానికి సంపద అని తెలియక దొరకలేదు సార్.